అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు మైత్రివనంలోని శివం టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాటరీస్ పేలడంతోనే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని చెప్పేసి స్థానికులు అయితే చెప్పుకొచ్చారు. భయాందోళనతో మొత్తానికి ఇటు కోచింగ్ సెంటర్స్ మైత్రివనంలో ఇటు సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించిన కోచింగ్ సెంటర్స్, అలాగే సెల్ ఫోన్స్కి సంబంధించిన షాప్స్, ఇలాంటి షాపులు ఉండే చోటు అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా అక్కడి నుంచి ప్రజలు పరుగులు పెట్టి అక్కడి నుంచి విద్యార్థులు, స్టూడెంట్స్, అలాగే కామన్ మెన్స్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోవడం ఇదంతా జరిగింది. మంటలను అదుపు చేసి అలాగే ఫైర్ సిబ్బంది టైంకి చేరుకున్న తర్వాత మంటలని అదుపు చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఒక్క ఫ్లోర్లో ఎక్కడ చూసినా అన్ని ఇన్స్టిట్యూట్స్, అన్ని సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ చేసే ఇన్స్టిట్యూట్స్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా, ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఏ మారుమూల ప్రాంతం నుంచైనా అమీర్పేట్కే ఫస్ట్ వస్తారు. ఇక్కడ మైత్రివనంలోనే ఏదైనా సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ని, ఇటు ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు అలాగే డిగ్రీ ఎవరైనా ఇక్కడనే కోచింగ్ తీసుకుంటారు. సో మొత్తం మీద ఇలాంటి బిజీయెస్ట్ ప్లేస్ ఒక రకంగా కాంప్లెక్స్ అని చెప్పుకోవాలి. దాంట్లోని శివం టెక్నాలజీస్, ఆ శివం టెక్నాలజీస్లో బ్యాటరీస్ పేలిపోయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రాణ నష్టం జరిగిందా, ఎలాంటి ఆస్తి నష్టం జరిగిందా అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే రైట్ మా ప్రతినిధి శిల్ప ఉంది. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, ఏమన్నా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం ఏమైనా చోటు చేసుకుందా? రైట్, అమీర్పేట్లోని కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం అనేది జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కోచింగ్ సెంటర్లో ప్రధానంగా ఈ బ్యాటరీలో పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మైత్రివనం ప్రాంతంలో వేల సంఖ్యలో కోచింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి, ఎక్కువగా ఇన్స్టిట్యూట్లు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ కనీస నిబంధనలు మాత్రం పాటించడం లేదు. ఇరుకు భవనాల్లో శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తూ ఉంటారు. ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎగ్జిట్ అనేది ఉండాలి, ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఉండాలి. ఇంకోవైపు మనకు కింద కనిపిస్తున్నటువంటి ఫ్లోర్లో కూడా వాళ్ళు ఒకవైపు సెంటర్ని ఏర్పాటు చేసి ఇదంతా కూడా చేసిన ఖచ్చితంగా అది పార్కింగ్ మాత్రమే ఉంచాలి. కానీ దాన్ని కూడా వాళ్ళు సెంటర్గా ఉపయోగిస్తున్నారు. ఏదైనా ఇలాంటి మేజర్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. గతంలో ఇలాంటి బేగంపేటలో, బేగం బజార్లో కావచ్చు, ఇలాంటి ఏదైతే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా కూడా వాళ్ళు వెళ్ళడానికి ఛాయిస్ లేక అందులోనే దీనివల్లనే ప్రాణ నష్టం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిపైన జిహెచ్ఎంసీ అనేక నిబంధనలు పెట్టినప్పటికీ దాన్ని మాత్రం ఫాలో కావటం లేదు. దీని వల్లనే అగ్ని ప్రమాదాల తీవ్రత అనేది పెరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఒకవైపు వెంటనే మంటలు అనేవి దట్టంగా వ్యాపించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలర్ట్ అయ్యారు. లోపల ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా బయటికి పంపారు. పక్కన ఉన్న భవనాలకు మంటలు ఆర్పకుండా వెంటనే ఫైర్ ఇంజన్స్ అక్కడ చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రధానంగా అక్కడ ఎగ్జిట్ అనేది లేదు. లోపల ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, చాలా మంది కూడా చిక్కున్నారు. కానీ వాళ్ళు మొత్తం కూడా హైడ్రాటింగ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళని తీసుకొని వచ్చాయి. మొత్తం మీద దీనిపైన ఇప్పుడు జిహెచ్ఎంసీ కొంచెం సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే గతంలో కూడా ప్రాణ నష్టం అనేది పెద్ద ఎత్తున వచ్చింది. ఈ మరోసారి అక్కడ అమీర్పేటలో అనేది ఎక్కువగా పక్కన బిల్డింగ్స్ అనేది ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. ఒక్క బిల్డింగ్ వ్యాపిస్తే అవి వెంటనే మరొక బిల్డింగ్ కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇప్పటికే దీనిపైన కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రాథమికంగా మాత్రం బ్యాటరీల పేలడం కారణంగా జరిగినట్టు కూడా తెలిసింది. బ్యాటరీలు అక్కడ ఎందుకు ఉంచారు, దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటికే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా సూచనలు జారీ చేసింది. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో ఆస్తి నష్టం, లోపల ఉన్నటువంటి విద్యార్థుల పుస్తకాలు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, అవన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకోవైపు ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇటు శివం టెక్నాలజీస్, ఇటు కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అవన్నీ షిఫ్ట్ చేస్తున్నారు. ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఒక్కొక్కటిగా వాటిని షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చుట్టుపక్కల ఉన్న షాప్స్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇటు కంప్యూటర్ యాక్సెసరీస్, కంప్యూటర్ పార్ట్స్, అలాగే రిపేరింగ్ సర్వీస్ సెంటర్స్ కానీ, ఇటు మొబైల్ ఫోన్స్కి సంబంధించిన రిపేరింగ్ సెంటర్స్ కానీ, అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి హైదరాబాద్కి వచ్చి ఇటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకునే వాళ్ళు కొన్ని కోర్సెస్ని చేయడానికి ఈ మైత్రివనంలోని ఈ ఇన్స్టిట్యూట్స్ని విజిట్ చేస్తుంటారు. సో ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది.
ఖచ్చితంగా ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ప్రాణ నష్టం ఏం జరగలేదని చెప్పేసి ఇప్పుడు మా ప్రతినిధి శిల్ప కూడా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఆ పై కప్పు ఫ్లోర్కి కూడా మంటలు అంటుకున్నాయి, దాంట్లో ఉన్న సామాన్లు కూడా కాలిపోయాయి. కానీ ఆ బిల్డింగ్ కూడా మైత్రివనం ఎగ్జాక్ట్ సిగ్నల్స్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉండే ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్కి కూడా ఎగ్జిట్ ఎంట్రీ, అలాగే పార్కింగ్ స్పేస్, అలాగే సేఫ్టీ నార్మ్స్, సేఫ్టీకి సంబంధించిన నార్మ్స్ అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ లేకపోతే బిల్డింగ్ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కానీ వీటన్నిటికీ ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు పాటించట్లేదు. అందువల్లే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా ఒకవేళ ఇప్పుడు ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఆ బిల్డింగ్ మనం ఒకసారి చూస్తే కూడా, ఆ బిల్డింగ్లో విజువల్స్ చూస్తే కూడా చాలా చిన్న షాప్స్ 10x10 కానీ లేకపోతే 10x10 కంటే చిన్న సైజులో ఉన్న షాప్సే. ఆ షాప్స్లో ఒకవేళ మంటలు అంటుకుంటే పైన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్, అక్కడ చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్, వాళ్ళకి కిందికి దిగే అవకాశం ఉండకపోవచ్చు. ఆ మంటలు ఎగిసిపడి ఆ పైన ఫ్లోర్స్కి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ దట్టమైన పొగ ఉంటే మనం గతంలో మనం చూసాం, ఇటు చార్మినార్లో కానీ మిగతా ప్లేసెస్లో కూడా ఇలా మంటలు వ్యాపించి పైన ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళు చనిపోవడం గతంలో కూడా చూసాం. అలాంటి సంఘటనలు రిపీట్ అయ్యే అవకాశం ఉంటాయి. సో మైత్రివనం ఈ బిల్డింగ్ మీద మరి ప్రభుత్వం కానీ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు వేచి చూడాలి. సో మొత్తం మీద సేఫ్టీ నార్మ్స్ పాటించలేదు. అట్ ద సేమ్ టైం ఈ బిల్డింగ్లో ఏవైతే బ్యాటరీస్ని స్టోర్ చేసిన బ్యాటరీస్ ఉన్నాయో, మరి కంప్యూటర్స్కి సంబంధించిన బ్యాటరీసా లేకపోతే ఆ షాప్ని రన్ చేయడానికి ఏదైనా యూజ్ చేసే బ్యాటరీసా, ఎక్స్టర్నల్ బ్యాటరీసా తెలియదు, కానీ మొత్తానికైతే ఆ బ్యాటరీస్ పేలడం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ శివం టెక్నాలజీస్ నుంచి ఆ ఫైర్ అలాగే ఆ స్మోక్ స్ప్రెడ్ అయ్యే టైంలో మొత్తానికైతే స్టూడెంట్స్, ఆ బిల్డింగ్లో ఉన్న స్టూడెంట్స్, సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆ బిల్డింగ్ని వెకేట్ చేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. అండ్ సరైన సమయంలో ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటల్ని అదుపు చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.